ఇది నా రిజిగ్నేషన్ లెటర్. రిజైన్ చేసేసాను జాబ్కి. సో నా రిజిగ్నేషన్కి సంబంధించినటువంటి రీజన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఆ విషయం మీకు బాగా తెలుసు. చాలా కష్టపడ్డాను ఉద్యోగం కోసం. ఒక పేదరికంలో పుట్టిన బిడ్డగా, ఒక గిరిజన బిడ్డగా చాలా కష్టపడ్డాను. నా భర్త సపోర్ట్ తోటి ఈ జాబ్ సంపాదించాను. పేద పిల్లలకి సహాయం చేయాలని కష్టపడి ఉద్యోగం సంపాదించా. నేను కష్టపడే టీచర్ని. ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో నేను అసలు ఎప్పుడు కూడా ఫోన్ యూజ్ చేయలేదు, మిస్యూజ్ చేయలేదు. నా ఆనందం కోసం ఇంట్లో చేసుకున్నాను రీల్స్. కానీ నా మీద ఈ సమాజం ఎన్ని ట్రోలింగ్స్ వేసిందో. కనీసం అధికారులను కలవడానికి నేను ఎన్నిసార్లు వెళ్ళానో చెప్పులు అరిగిపోయేలాగా. ఒక్కసారి కూడా నాకు డిఓ మేడం గారు అవకాశం ఇవ్వలే అపాయింట్మెంట్ కలవడానికి. రోజంతా వెయిట్ చేయించారు, నాకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే తప్పు చేశాను కాబట్టిగా, నేను శిక్ష అనుభవించాలి కాబట్టి 6 నెలలు వాళ్ళు శిక్షించినట్టుగా నేను శిక్ష తీసుకున్నా. ఎందుకంటే తెలుసో తెలియక చేశాను తప్పులు అందరూ చేస్తారండి, ఎవరు చేయట్లేదండి. ఒక గిరిజన బిడ్డని, నాకు అవగాహన లేదు, నేను చేసా తప్పు. ఒప్పుకున్నా కూడా బయటకు వచ్చి చెప్పిన నేను. అయినా కూడా పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా తొందరగా జాబ్లో తీసుకున్నారు. నన్ను 6 నెలలు ఉంచారండి. నా బిడ్డలకి దూరం చేశారు. స్కూల్ పిల్లలు ఫోన్లు చేసి ఏడ్చారు తెలుసా. మేడం మాకు నేర్పించిన ఇంగ్లీష్ అంతా పోతుంది, మేము ఎగ్జామ్స్ ఎట్లా రాయాలని అన్నారు. పిల్లల కోసం ఫైనల్ ఎగ్జామ్స్ కన్నా నన్ను రివోక్ చేస్తారు అనుకున్నా. నన్ను రివోక్ చేయలేదు. ఆ మేడం గారు నన్ను తిట్టారు. నన్ను ఆ రోజు వెయిట్ చేసా ఆమె కోసము. ఈవినింగ్ 7:30 వరకు కూడా ఉన్నా నేను. కలిసి వెళ్దాం ఎట్లా చేసన్నా అని. ఆ రోజు నేను కలవడానికి మేడం దగ్గరికి వెళ్తే, నువ్వు దూరం జరుగు, దగ్గరకు వస్తే బాగోదని అన్నారు నన్ను. మీరు అనొచ్చు ట్రోలింగ్స్కి భయపడి, దానికి భయపడి, దీనికి భయపడి, నీవంటే నీకు తెలీదా, నువ్వెందుకు ఇంత కష్టపడి చేసిన ఉద్యోగాన్ని, సంపాదించిన ఉద్యోగాన్ని ఎందుకు నువ్వు వదులుకుంటున్నావని అనొచ్చు నన్ను. కానీ మీరు ఈజీగా మనుషుల్ని జడ్జ్ చేసేస్తారు, నిందలేసేస్తారు. మీ యొక్క టీఆర్పీ రేటింగ్ కోసం మనిషి గుండెలతో ఆడుకోవద్దు, గుండెల మీద తన్నొద్దండి. ఎందుకంటే కష్టపడే టీచర్లు కూడా ఉంటారు నాలాగా. ఒక్కసారి వచ్చి మీరు మా స్కూల్లో అడగండి, పేరెంట్స్ మీటింగ్లో వచ్చి పేరెంట్స్ ఒకసారి అడగండి వచ్చి, తప్పకుండా. ఎందుకంటే నేను ఆర్పీగా కూడా వర్క్ చేశాను, డిఆర్పీగా కూడా వర్క్ చేశాను. మంచి కమెండేషన్స్ ఉన్నాయి, నాకు అప్రిషియేషన్స్ ఉన్నాయి టీచర్ కమ్యూనిటీ నుంచి. ఇన్ని నిందలేసిన తర్వాత కూడా ఇంకా ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి నేను న్యాయం చేయలేనేమో అనే ఆ ఫీలింగ్ తోటి నేను రిజిగ్నేషన్ ఇచ్చేస్తున్నాను. నాకున్నటువంటి కొంచెం జ్ఞానం, ఆ జ్ఞానాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. నలుగురికి ఆ జ్ఞానాన్ని పంచాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పటికీ కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి.